ఎస్ఎస్ఏ ఉద్యోగులు అడిగినటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ సమంజసమైన కోరికలు. మీరంతా కూడా విద్యాశాఖలో భాగమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఎందుకంటే సిఆర్పి ఉపాధ్యాయ పండిత పరిషత్ మీ వెన్నంటూ ఉంటుందని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను మీకు సవినయంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ టీచర్స్ అంటే మనము ఒక కొంతమంది పిల్లల జీవితాలను భవిష్యత్తును తయారు చేస్తున్నాం. మనం ఇట్లా తయారైనామంటే దానికి కారణం కూడా మన గురువులే. మా గురువుగా ఇక్కడే ఉన్నారు మనోహర్ సార్. ఆయన అంటే ఇంతమంది గురువులు తయారు చేసినటువంటి గురువులం మనం మన పిల్లల భవిష్యత్తు దిగుతున్నాము. అట్లాంటప్పుడు ఇంతమంది టీచర్స్ మనకు సపోర్ట్ చేసినప్పుడు మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం? ఎక్కడ లోపం జరుగుతుంది? ఇంత పర్ఫెక్ట్ గా చేసినప్పుడు అందరూ అంటే నేను మళ్ళీ క్షమించాలని అడుగుతున్నాను ముందుగానే. ఇంతమంది టీచర్ సంఘాలు అన్ని ఒక్కసారి పోయి సీఎం గారి దగ్గర కూర్చుంటే నిజంగా మాకు రెగ్యులర్ కాదా సార్? కాదా? నేను ఏమైనా గొంతమ్మ కోరికలు కోరుతున్నామా? నిజంగా చూపిస్తే ప్రౌడ్ చెప్తున్నాను. మీకంటే ఎక్కువ వర్క్ చేస్తాం మేము. మా నైట్ డ్యూటీస్ ఒక్క రోజు చేస్తే తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటుందో అనేది. చిన్న పిల్లల్ని ఇంటికాడ వదిలేసి చేసే బాధ అనేది చాలా అసలు చెప్పలేని బాధ. అది ఇంటి దగ్గర అత్తమామలు ఉంటారు, వాళ్ళ సంజాయిషి చెప్పలేక 12కి స్కూల్ నుంచి వదిలేస్తే లాంగ్ ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే 6 గంటలకు బస్ ఎక్కాల్సిందే మేము. మా పరిస్థితి చెప్పుకోలేండి సార్. అయినా చేయడానికి రెడీ. మేము ఇంతకన్నా ఇంకా కష్టం ఉన్నా సరే మేము చేయడానికి రెడీ. మేము రెగ్యులర్ కి ఎందుకు అర్హులం కాదు? దేనికి కాదు? ఎందుకు టీచర్ సంఘాలు అన్ని పోయి ఎందుకు అడగట్లేదు మా గురించి? మీకు ఇప్పుడు ఐక్యత ఇది కదండి, రండి. స్టేట్ వైడ్ గా కూడా ఉంటది కదండి. మీరందరిపై మా గురించి ఎందుకు అడగట్లేదు? మీరు ఎవరి ద్వారా రిప్రజెంటేషన్ ఇస్తారు, మీరు మద్దతు తెలపట్లేదని నేను అనట్లేదు. మిమ్మల్ని తప్పు పట్టేంత పెద్దదాన్ని నేనేం కాదు. చాలా చిన్న కోరికనే అడుగుతున్నాను నేను. ఇంతమంది టీచర్ సంఘాలు అందరు కలిసిపోయి అడిగినప్పుడు ఎందుకు సక్సెస్ కాదు? మేము ఇది ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కరికి తెలుసు మా కష్టం. తెలియదన్నట్టుగా కాదు. ప్రతి ఒక్క టీచర్ సంఘానికి ప్రతి ఒక్క టీచర్ కి తెలుసు మా డ్యూటీస్ ఏంటి, మా టైమింగ్ తెలియదు. తప్పకుండా సిఆర్టీ సంఘ పక్షాన మీ అందరికీ కూడా ఏమైనా మీరు లోపల ఏమనుకున్నా కూడా సంఘం మీ వెంటనే ఉంటది. మీకు తర్వాత కూడా తెలుస్తుంది. తప్పనిసరిగా మేము మీ వెంట ఉంటామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా భగవంతుడు న్యాయం చేస్తాడు, చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా న్యాయం జరుగుతుంది. మనం అనుకున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మన ధర్మమైన సమస్యలు కాబట్టి ఆ ధర్మం మన వెంట ఉంటది. ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది. ఆ విషయంలో మీరు అందరికీ పాజిటివ్ దృక్పథంతో ఉండండి. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా మీకు న్యాయం జరగాలని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ కుటుంబ పోషణ కోసం మాకు రెగ్యులరేషన్ చేయండి. మేము మీతో పాటు మా ఉద్యోగులు మా ఉపాధ్యాయులతో పాటు వాళ్ళకు స్పందనకర్తగా ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తాం. మేము సిఆర్పీలు కావచ్చు, మేము కేజీబీలో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, మా కుటుంబ పోషణ కోసం మేము పని చేసుకుంటామని వాళ్ళు అడుగుతున్నారు. ఇది న్యాయమైన డిమాండ్. మా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పక్షాన కావచ్చు, జిల్లా పక్షాన కావచ్చు, మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా గైడ్ లైన్స్ ఎప్పుడు వచ్చినాయి రాష్ట్రం నుంచి. మన సర్వశిక్ష ఉద్యోగులు ఎప్పుడు అడిగినా కూడా మనం మద్దతు వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన మిత్రులు, మన సోదరులు. మనకు స్పందనకర్తగా ఉండే మన టీచర్లకు, మన ఎంఆర్సీకి, మన కాంప్లెక్స్ స్కూళ్లకు మనకు స్పందనకర్తగా ఉండే మన సోదరులు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళకు వెంబడ ఉండాలి, వాళ్ళకు మద్దతుగా తెలవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఒక్కసారి ఆలోచించి వీళ్ళ సమస్య చిన్న సమస్య మీ ముందు ఒక్కసారి ఆలోచించి వీళ్ళను రెగ్యులరేషన్ కాకుండా ఒకవేళ మీకు ఆర్థికపరమైన విషయాలు ఎక్కువ పడితే వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇచ్చేసి వాళ్ళ సమ్మెను విరమణ చేసే విధంగా చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశంతో ముగిస్తున్నాను. ఉద్యోగస్తుల దగ్గరకు వచ్చి టెంట్ కిందకి వచ్చి మీరు హామీ ఇచ్చిన మాటనే వాళ్ళు అడుగుతున్నారు. అది నిజమైనటువంటి కోరిక వాళ్ళ కలుపుకోవటాలు. వాళ్ళు మిమ్మల్ని కార్లు బంగాలు ఓనీని అడగట్లేదు, పెద్ద ఆస్తులు అడగట్లేదు. బతకడం కోసం, పొట్టకూటు కోసం జీతాన్ని పెంచమంటున్నారు, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయమంటున్నారు. ఈ చిన్న కోరికలు కూడా చేయకపోతే వాళ్ళు ఇన్ని రోజులు చేసినటువంటి సేవకు ఏం గుర్తుంటుంది? కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ స్టేజ్ నుంచి
ఈ ఉద్యోగస్తులను మీరు ఉద్యోగస్తులుగా పర్మనెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. అదేవిధంగా వీళ్ళకు రెగ్యులర్ జీతాన్ని కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. ఇదే విషయాన్ని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలలో